వచ్చిందండి వయ్యారి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే మేము విలేజ్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట మా బన్నుగడు బర్త్డే కోసం. సో ఫస్ట్ టైం డే టైం జర్నీ చేస్తున్నాం. మా అక్క ఛాయ్ లేక ఇలా డల్గా అయిపోయింది. మార్నింగ్ 7కి మా ట్రైన్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 5కే లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేసాం. ట్రైన్ కూడా కరెక్ట్ టైంకి వచ్చేసింది. ఐ థింక్ ఇది కూడా ఫస్ట్ టైం అనుకుంటా ట్రైన్ టైంకి రావడం. డే టైం జర్నీ అంటేనే మనకి ఎవరో ఒకరు పరిచయం అవుతారు కదా. సో అలానే మాకు ఈ బామ్మగారు పరిచయం అయ్యారు. చూస్తే వేరే కల్చర్ లాగా అనిపించింది, కానీ తెలుగులో చాలా బాగా మాట్లాడారు. మాతో వాళ్ళే టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. ఇంతలో ట్రైన్లో మీ చుట్టాలైతే కనిపించారు. చూడగానే నాకైతే మస్తు నవ్వు వచ్చింది. పాపం బాయ్స్ అందరికీ ఇది ఒక ప్రాబ్లం కదా ట్రైన్లో. ఇప్పుడు మేము తింటున్న టిఫిన్ కాస్ట్ వచ్చేసి 560 రూపీస్. ఏంటి ఇంత కాస్ట్లీ టిఫిన్ తింటున్నారా మీరు అని మీరు అనుకోవచ్చు. బట్ ఏం జరిగిందో చెప్తాను వినండి. మార్నింగ్ ట్రైన్కి లేట్ అయిపోతుందని కంగారులో టిఫిన్ పార్సల్ అయితే తీసుకున్నాం, కానీ బైక్ నో పార్కింగ్లో పెట్టి ట్రైన్ ఎక్కడానికి వెళ్ళిపోయాం. సో బైక్ నో పార్కింగ్లో పెట్టినందుకు పోలీసుడు బండి పట్టుకున్నాడు. అన్ని రూల్స్ మాట్లాడి 500 దొబ్బాడు. ఇదంతా ఈ టిఫిన్ వల్లే జరిగింది కాబట్టి పోలీసుడికి ఇచ్చిన ఆ డబ్బులు కూడా ఈ టిఫిన్లోనే యాడ్ చేసేసాం అన్నమాట. బట్ ట్రైన్లో టిఫిన్ తినలేము కదా. సో 9 గంటలకల్లా నల్గొండ వచ్చేసాం. ఇప్పుడు ఒక అబ్బాయి వస్తాడు చూడండి. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి తను నన్నే చూస్తున్నాడు. గొప్ప ఫిగర్ అని అలా చూస్తాను, ఏదో మోహాలు వేసుకొని నేను కూడా అప్పుడప్పుడు ఒక లుక్ వేసాను అనుకోండి. కానీ పాపం తన మధ్యలోనే దిగిపోయాడు. ఏం చేస్తాను, తన స్టాప్ వచ్చినప్పుడు దిగిపోవాలి కదా. ట్రైన్ ఎక్కినప్పుడు ఇవన్నీ కామన్ కదా. నాకు పరిచయమైన బామ్మగారు కూడా నెక్స్ట్ స్టాప్లోనే దిగిపోతారంట. అబ్బా నాకైతే ఇంకా కాసేపు ఉంటే బాగుందని అనిపించింది. మేబీ నాకు అమ్మమ్మ నాయనమ్మ ఇలా ఎవ్వరు లేరు కదా, అందుకే అలా అనిపించిందేమో. ఇందులో ఒక కొత్త స్టేషన్ కనిపించింది. అది చూడగానే మస్తు నవ్వొచ్చింది నాకు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. మా అక్క నేను ట్రైన్ ఎక్కేటప్పుడు ఏమనుకున్నామో తెలుసా, ఒక అందమైన అబ్బాయి వస్తే బాగున్నాయి, మన ఎదురు సీట్లో కానీ పక్క సీట్లో కానీ ఎవరన్నా వస్తే బాగుందని అనుకున్నాం. చివరికి వీడొచ్చాడు. ఈ బాబు పేరు వచ్చి రాజా. చూడడానికి భలే ఉన్నాడు కదా. వీడికి 7 months అంట. వీడితో కాసేపు ఆడుకున్నాం. పైగా వీడు నవ్వుతుంటే బుగ్గలు సొట్టబడుతున్నాయి. ఎంత బాగా అనిపించిందో. నిజం చెప్పండి, మీరు కూడా చాలా మంది ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఒక అందమైన అబ్బాయి కానీ ఒక అందమైన అమ్మాయి కానీ మన పక్క సీట్లో మన ఎదురు సీట్లో వస్తే బాగుందని అనుకున్నారా? అయితే కామెంట్ చేసింది. మొత్తానికి అయితే విజయవాడ వచ్చేసాము. విజయవాడ వచ్చేసరికి టైం అయితే 1:40 అయింది. విజయవాడలో ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. 2 వెజ్ మీల్స్ తీసుకున్నాం. 2 meals 200 అనమాట. ఏంటి ప్లేట్లు సడన్ గా పులిహోర కనిపిస్తుంది అనుకుంటున్నారా? మాకు ఆపోజిట్ ప్లేస్ లో వేరే ఫ్యామిలీ వచ్చారు. ఆ ఆంటీ అయితే భోగిలో ఉన్న అందరికి సరిపోయేంత పులిహోర అయితే తీసుకొచ్చారు అనుకుంటా. వద్దన్న వీళ్ళ ప్లేట్లో వేస్తారు. పులిహోర మాత్రం అద్దిరిపోయింది. ఈ పాప పేరు వచ్చి స్మిత. ఆంటీ వాళ్ళ మనవరాలు. చాలా బాగుంది కదా, అసలు ముట్టుకుంటే కందిపోతుంది. ఈ పాపతో కాసేపు ఆడుకున్నాం. ఇంతలోనే రాజమండ్రి వచ్చేసిందండి. టైమే తెలియలేదు అసలు. రాజమండ్రి వచ్చాక అసలు ఆయన సినిమా స్టార్ట్ అయింది. రాజమండ్రిలో ట్రైన్ ఫుల్గా నిండిపోయిందండి. అసలు గాలి కూడా రానంతగా అయిపోయింది. నాకు మా అక్కకైతే మస్తు చిరాకు లేచింది. దానికి తోడు మా కాళ్ళు చూడండి ఎలా అయిపోయినాయో. మార్నింగ్ నుంచి కూర్చుని ఉబ్బిపోయాయి. నా కాళ్ళైనా కొంచెం ఓకే, కానీ మా అక్క కాళ్ళు అయితే మరీ దారుణం. ఏదో వ్యాధి వచ్చినట్టు అయిపోయింది ఘోరంగా. ఇంకా 10 నిమిషాలు దిగిపోతామన్న టైంకి ఆంటీ మళ్ళీ ఏవో చిప్స్ పెట్టారు. ఆంటీ అయితే ప్రేమతో చంపేస్తుంది. మరి మామూలుగా ఉండదుగా మన గోదావరి వాళ్ళతో. ఇక్కడ చూడండి, ఈ పాపనైతే లగేజ్ లాగే పైన వేసేసారు. అంటే అర్థం చేసుకోండి మేము ఎక్కిన భోగి ఎంత నిండిపోయిందో. సో సోమలకోటలో దిగేసరికి టైం అయితే 5:30 అయిపోయింది. ఇక బయటకు వచ్చి మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆటోలో వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఆటోలు హైదరాబాద్లో ఉన్నట్టు చైర్ ఆటోలు ఉండవన్నమాట. ఈ ఆటోలోనే పిఠాపురం వరకు వెళ్ళాలి. పిఠాపురం వెళ్ళేసరికి అయితే చీకటి అయిపోయింది. అక్కడి నుంచి ఇంకా మా పెద్ద బావ గారు వస్తానని చెప్పారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. సో మేమైతే పిఠాపురం వెళ్ళిపోయినాము. సో ఈ విధంగా ఈరోజు జర్నీ అయితే మంచిగా టైం పాస్గా గడిచిపోయిందండి. పిల్లలు ఉన్నారు కాబట్టి అసలు ఈరోజు డే టైం జర్నీ అయితే అంత బోర్ కొట్టలేదు. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.